ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం ప్లే ఆఫ్ రేస్‌లోకి దూసుకొచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది. అంగీ క్రిష్ రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఢిల్లీ జట్టులో అత్యద్భుతమైన పోరాటం కనబరిచాడు ఫాఫ్ డు ప్లెసిస్. 62 పరుగులు చేయగా, ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ 43 పరుగులతో రాణించాడు. చివర్లో విప్రాజ్ నిగమ్ 38 పరుగులతో పోరాడినప్పటికీ కూడా ఫలితం అయితే పూర్తిగా కోల్కతా వైపే ఉంది. కోల్కతా బౌలర్లలో సునీల్ నరేన్ ఢిల్లీ కొంప ముంచాడని చెప్పొచ్చు. డూప్లెసిస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ఢిల్లీ నట్టి విరిచాడు. కేఎల్ రాహుల్, సునీల్ నరేన్‌ను రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. ఇక కోల్కతా బౌలర్లలో సునీల్ నరేన్ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా అండ్ రజిల్ తలా ఒక వికెట్ తీశారు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. అనుకుల్ రా అనుకు అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో అభిషేక్ పౌరెల్, రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఫాఫ్ డు ప్లెసిస్ 62 పరుగులతో అద్భుతంగా ఆడాడు. కానీ వైభవ్ అరోరా బౌలింగ్‌లో కరుణ్ నాయర్, రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అనంతరం 60 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రనౌట్‌గా వెనుతిరగగా, ఈ క్రమంలో ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం గనక చూసినట్టయితే క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ 43 పరుగులతో డూప్లెసిస్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఐదో వికెట్‌కు 76 పరుగులు చేశాడు. కానీ వీరిని సునీల్ నరేన్ విడదీశాడని చెప్పొచ్చు. ఇక 136 పరుగుల దగ్గర మనం చూసినట్టయితే ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్‌ను కోల్పోయింది. సునీల్ నరేన్ తనని అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్ స్టబ్స్‌ని కూడా అవుట్ చేశాడు. అనంతరం 16వ ఓవర్ రెండో బంతికి డూప్లెసిస్ కూడా అవుట్ అవ్వడంతో ఢిల్లీ పరాజయం ఖరారైంది. చివర్లో విప్రాజ్ నిగమ్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.